నమస్కారం సినీ ప్రియులారా, ఎట్టున్నారు? బాగున్నారా? ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల ముందు మన సినిమాలు చాలా చిన్నవిగా కనిపించేవి. బాలీవుడ్ సూపర్ స్టార్ల ముందు మన హీరోలు జూజుబిల్లా అనిపించేవాళ్ళు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యవహారం అంతా పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమా కలెక్షన్ల ముందు బాలీవుడ్ సినిమాల కలెక్షన్లు ఏమాత్రం నిలబడలేకపోతున్నాయి. అలాగే బాలీవుడ్లో ఉన్నటువంటి టాప్ హీరోలు కూడా మన హీరోల ముందు మరుగుజ్జుల్లా కనిపిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి నుంచి ప్రభాస్ ముందు ఏ స్టార్ హీరో కూడా నిలబడలేకపోతున్నాడు. అయితే బాహుబలి అనేది కేవలం అదృష్టం వల్ల మాత్రమే వచ్చింది, వాడికి అంత సీన్ లేదనుకున్నారు. కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన ప్రపంచం కొనసాగుతూనే ఉంది. ఒక్క సలార్ తప్ప మిగతా అన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కానీ ఓపెనింగ్స్ మాత్రం కళ్ళు చెదిరే రేంజ్లో వచ్చాయి. ఇప్పుడు సాహో, ఆదిపురుష్, సలార్ మూవీస్ అయితే ఏకంగా బాహుబలికి ధీటుగా కలెక్షన్స్ రాబట్టాయి. వాటన్నింటికి ఇప్పుడు కల్కి చర్మగీతం పాడబోతున్నట్లు కనిపిస్తుంది. కల్కి మూవీ ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ రాబట్టి డే 1 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో దుమ్ము లేపింది. RRR బాహుబలి తర్వాతి స్థానంలో నిలబడింది. అంటే టికెట్ రేట్స్ అయి ఉండడం, ఆ తర్వాత వర్షాలు పడడం లాంటి అడ్డంకులు ఎదురైనా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అది కేవలం ప్రభాస్ స్టార్డమ్కి నిదర్శనమనే చెప్పాలి. ఇంకోటి, కల్కి ఓవరాల్ ఓపెనింగ్ సంగతి పక్కన పెడితే హిందీ మార్కెట్లో మాత్రం ప్రపంచాన్ని క్రియేట్ చేసింది కల్కి. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి టాప్ స్టార్ల సినిమాలకు కూడా కొంచెం అటు ఇటుగా డే 1 కలెక్షన్స్ వచ్చేసి 10-12 కోట్ల రేంజ్లో ఉంటాయి అంతే. కానీ కల్కి మాత్రం దాదాపుగా 30 కోట్ల నెట్ వసూలను సాధించి అత్తలాకుతలం చేసింది ట్రేడ్ని. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ మూవీస్ తప్ప గత కొన్నేళ్లలో ఏ స్టార్ హీరో సినిమాలు కూడా ఈ రేంజ్లో వసూలు మాత్రం సాధించలేదు. అంటే ఫస్ట్ డే ఓపెనింగ్స్ మాత్రం ఈ స్థాయిలో ఏ హీరో కూడా రాలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాలీవుడ్ సూపర్ స్టార్లను మించిన ఇమేజ్, మార్కెట్ ప్రభాస్కు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం, కల్కి మూవీ రిలీజ్కి ముందు నార్త్లో ఎటువంటి హైప్ లేదు, కానీ రిలీజ్ టైంకి ఆటోమేటిక్గా బజ్ క్రియేట్ అయింది. దట్ ఈస్ ప్రభాస్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కల్కి మూవీ కలెక్షన్స్లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తుంది. ఈ మూవీ 3 రోజులకు గాను దాదాపుగా 411 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఇక 4వ రోజు సండే అడ్వాంటేజ్ ఎలాగ ఉంది కాబట్టి మరో 100 కోట్లు ఈజీగా రాబడుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ రోజుతో 500 కోట్ల క్లబ్లో చేరిపోతుంది కల్కి. అంటే ప్రభాస్కి 500 కోట్ల సినిమాలు దీంతో 4 అవుతాయి. బాహుబలి 1, బాహుబలి 2, సలార్, ఇప్పుడు కల్కి. ఈ మూవీకి వస్తున్న రిపోర్ట్ల ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఈ మూవీకి లాంగ్ రన్ ఉన్నట్లే కనబడుతుంది. ఈ మూవీ లాంగ్ రన్లో 1000 కోట్ల టార్గెట్ని ఈజీగా ఫినిష్ చేసి KGF, RRR, జవాన్, పఠాన్ లాంటి సినిమాల రికార్డులకు ఎసురు పెడుతున్నట్లే కనబడుతుంది. బాహుబలి మూవీతో దాదాపుగా 1800 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిన ప్రభాస్కి మళ్ళీ తన స్టార్డమ్ని నిరూపించుకునే సినిమా ఒక్కటి కూడా రాలేదని చెప్పాలి. ఈ కల్కి మూవీతో ఆ ముచ్చట కూడా తీరిపోతుంది ప్రభాస్ ఫ్యాన్స్కి. కల్కి మూవీ థియేటికల్ రైట్స్ని 400 కోట్ల రూపాయలకు అమ్మారు. అంటే దాదాపుగా 700 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే టార్గెట్ ఫినిష్ అవుతుంది. చూస్తుంటే ఇదేం పెద్ద టార్గెట్లు అనిపించడం లేదు. సెకండ్ వీకెండ్లో ఆ టార్గెట్ని ఫినిష్ చేసుకొని ఖచ్చితంగా లాభాల బాట పడుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మరి లాంగ్ రన్లో ఈ కల్కి మూవీ ఏ రేంజ్ వసూలు రాబడుతుందో చూడాలి. సో ఇది వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరీ నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.